ఫోన్పేలో చేయండి అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఆ విధంగా చేసి ఒక లారీ డ్రైవర్ దగ్గర 3,500 రూపాయలు ప్లస్ సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. ఆ కేసుని రిజిస్టర్ చేసినటువంటి మేము మా యొక్క ఏలూరు జిల్లా ఎస్పీ మేడం గారు శ్రీ మేరీ ప్రశాంతి గారు చాలా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని, ఎందుకంటే మరి దారి దోపిడీలు అనేటటువంటివి చాలా అన్యాయం అని చెప్పేసి మేడం గారు మంచిగా మాకు గైడ్ చేశారు. గైడ్ చేసిన దాని మీద మేము టోటల్గా ఒక 3 టీమ్స్ని సిఐ పెదవేగి సిఐ ఆధ్వర్యంలో ఒక 3 టీమ్స్ని మేము ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసిన దాని మీద అతను ఏదైతే కొన్ని క్లూస్ మనకు ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్, ఎందుకంటే మిగతా డీటెయిల్గా నేను టెక్నికల్ ఎవిడెన్సెస్ చెప్పట్లేదు. కారణం ఏంటంటే మళ్ళా ఈ ముద్దాయిలు ఈ యొక్క దొంగలు వాటిని మేము ఇచ్చినటువంటి క్లూస్ ద్వారా మళ్ళీ వాటిని అవాయిడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఈ 3 టీంలు కూడా మొత్తం నిరంతరం కష్టపడిన తర్వాత ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వాళ్ళ కుర్రాన్ని ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మొత్తం విజయవాడకి చెందినటువంటి ఈ 1 టౌన్ ఏరియానే ఎక్కువగా ఉన్నారు. దాంట్లో ఈ మన గద్దల గోపి అనేవాడు మెయిన్గా ఉండి అతను ఏం చేస్తాడంటే అతనితో మిగతా వాళ్ళు ముప్పుడు ఉమామహేశ్వరరావు, రామలింగం, అనిల్ కుమార్, దేవాదిగా రోహిత్, ముప్పిడి మోహన్ కృష్ణ, వీళ్ళు 5గురు కూడా వాళ్ళు మేజర్ వాళ్ళు. అంటే ఇంకో 2 మైనర్ ఉన్నారు. అయితే మైనర్ పేర్లు మనం చెప్పకూడదు. కాబట్టి మొత్తం 7గురు కలిసేసి దీంట్లో ఇప్పుడు ఆ రోజు జరిగిన సంఘటనలో 4గురు మాత్రం ముందుగా మన యొక్క విక్టిమ్ దగ్గరికి వచ్చేసేసి బెదిరించడం జరిగింది. 4గురే ఉన్నారని చెప్పి ఉద్దేశంతో మనం రాబరీ కింద కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ తీరా మనం ఇన్వెస్టిగేషన్లో అందరినీ కూడా ట్రేస్ చేసిన తర్వాత ఆ ట్రేస్ చేసినటువంటి ముద్దాయిలు 7గురుగా మనకి నిర్ధారించడం జరిగింది. కాబట్టి దీన్ని డెకాయిటీ కేసు కింద ఆర్డర్ చేసేసి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి ఈ యొక్క ముద్దాయిల దగ్గర నుంచి వాళ్ళ యొక్క టోటల్ నడవడికని అన్నీ కూడా తీసుకొని వీళ్ళు ఆల్రెడీ మా యొక్క పెద్దపాడు పోలీస్ స్టేషనే కాకుండా ఆత్కూరు పోలీస్ స్టేషను, అది మనకి ఎన్టీఆర్ డిస్టిక్లో ఉంది. అలాగే భవానీపురం పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ డిస్టిక్, అలాగే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్, అలాగే వీరవల్లి పోలీస్ స్టేషన్ కృష్ణా జిల్లా, ఈ జిల్లాల్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసినట్లుగా మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా కూడా అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మెయిన్గా ఈ లారీ డ్రైవర్లు అనేవాళ్ళు దూర ప్రాంతాల వాళ్ళు అవటం వలన వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చుకొని వాళ్ళ టైంని అక్కడ వెచ్చించలేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాన్ని అదునుగా చేసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి నేరాలు పోలీస్ స్టేషన్లో నమోదు అవుతలేదు కాబట్టి అనేదాన్ని ఒక విచ్చలవిడితనంగా చేసుకునే వాళ్ళు ఈ యొక్క నేరాలకి పాల్పడుతున్నారు. ఆ నేరాలకు పాల్పడటం వలన ఇంకా ఈ యొక్క ప్రస్తుతం వీళ్ళు రిమాండ్ పంపిస్తాము. రిమాండ్ పంపించిన తర్వాత మరలా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ వాళ్ళని కస్టడీలో తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఇతరత్ర ఉన్నటువంటి నేరాలను కూడా బయట తీయడం జరుగుతుంది. కానీ ఇదంతా దీని ద్వారా మనం మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఆపరేషన్లో మా పెదవేగి సిఐ శ్రీనివాస్ కుమార్ మన రీసెంట్గా 3 months అవుతుంది వచ్చి మరి చాలా అతనితో పాటు 3 టీంలు కష్టపడి మన ఏఎస్ఐస్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. డిటెక్ట్ చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ముద్దాయిలు అంటే 4గురు మనకి సీన్లో కనిపిస్తున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్లో 3 అంటే వెహికల్ని ముందుగా సెలెక్ట్ చేసుకొని ఈ వెహికల్కి ఇతనికి బాగా ఉంటాయి డబ్బులు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని వెంటాడుతున్నప్పుడు వీళ్ళు ఫోన్ల ద్వారా వాళ్ళకి కమ్యూనికేషన్ చేయటం, దాని ద్వారా వెళ్ళేసేసి ఒక టీమ్గా వీళ్ళు 7గురు కలిసి వెళ్తున్నారు. కాబట్టి దాన్ని అందరినీ చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి టోటల్గా ఒక 3 సెల్ ఫోన్లు, అలాగే ఒక మన ఆటో 2 ఆటోలు కూడా దీంట్లో వీళ్ళు ఆటోలు యూజ్ చేయడం, అలాగే మోటార్ సైకిల్స్ని యూజ్ చేస్తున్నారు. ఆటోను సీజ్ చేసాము. అలాగే ఒక బ్లేడు, అలాగే వీళ్ళ దగ్గర నుంచి క్యాష్ 2,100 రూపాయలు క్యాష్, అంటే మా దగ్గర 3,500 రూపాయలు ఈ కేసులో సంబంధించినటువంటిది. కాబట్టి దాంట్లో ఖర్చు పెట్టుకోగా మిగిలిన 2,100 క్యాష్ని కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరూ కూడా మనం చూడాల్సింది ఏంటంటే, మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ద్వారా నేను ఈ యొక్క లారీ డ్రైవర్లు అందరూ కూడా నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు కనీసం మరి కొంచెం వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఇటువంటి నేరాలు మనం ఆపచ్చు. లేకపోతే అన్యాయంగా మరి ఇది ఒక అలవాటుగా అంటే ఏమీ మమ్మల్ని చేయలేరు అనేటటువంటి ఒక ధీమా ఆ దొంగల్లో రావడం వలన అది ఇతరత్ర చాలా పెద్ద నేరాలు అవుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అరికట్టాలంటే మరి ఆ లారీ డ్రైవర్లందరూ కూడా వీటిని చూడాలి. అలాగే మేము కూడా మా ఎస్పీ మేడం గారు సూచనల మేరకు పెట్రోలింగ్ కూడా మాకున్నటువంటి హైవే మొబైల్స్ ఉన్నాయి,
ఏవే మొబైల్స్ తోటి మనకు మొత్తం కూడా వాటిని ఎక్కువ కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.